పూజ చేసి బయటికి తీసుకొచ్చి ఇవ్వండి. అలా చేయడం వలన నీకు మరింత గౌరవంగా ఉంటుందమ్మా. నువ్వెందుకు కంగారు పడతావు? వేదా, నువ్వు వెళ్ళా పంచే. సుజాత వచ్చి అడ్డం పడిందిలే అనుకుంటే అవని ఎందుకిలా చేసింది? ఏదేమైనా నిహారికకు తాళాలు అందేస్తాయి కదా. నేను అదే ఆలోచిస్తున్నాను. నిహారిక, పూజ అయిపోయింది. వెళ్ళి తాళాలను తెచ్చుకోమ్మా. నీకు అమ్మవారి అనుగ్రహం ఉందమ్మా. అందుకే ఎవరు అడ్డుపడినా కూడా ఈ శుభకార్యం ఆగదు. కమాన్ నిహారిక, వెళ్ళి తీసుకా. వెళ్ళమంటే అలా చూస్తావేంటి నిహారిక? వెళ్ళి తాళాలు తీసుకో. వెళ్ళమ్మా. నిహారిక లాంటి దుర్మార్గురాల్ని నువ్వు లోపలికి అనుమతించవని నాకు తెలుసమ్మా. అడుగు ముందుకేస్తే కాలి బూడిదైపోతాననుకున్నాను. ఇలా జరిగిందేంటి? ఆ అమ్మవారు నన్ను కరుణించినట్టుంది. నిహారిక పూజ గదిలోకి అడుగు పెట్టలేదని
గతంలో అవని చెప్పింది కదా, మరి ఇలా అయ్యిందేంటి? ఇది నేను నమ్మలేకపోతున్నాను. దొంగ జాతకురాల్ని, అయినా సరే నువ్వు నన్ను క్షమించావంటే వింతగా ఉంది. థ్యాంక్స్ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. నిహారిక, అక్కడే ఆగిపోయావేంటి? త్వరగా తాళాలు తీసుకొని రా. లోపలికొచ్చినప్పుడు రాని మంటలు ఇప్పుడెందుకు వస్తున్నాయి? అంటే నేను ఈ తాళాలు తీసుకోలేనన్నమాట. ఏంటి నిహారిక, తాళాలు తీసుకోకుండా అలా చూస్తున్నావేంటి? తాళాలు తీసుకోమ్మా. కృష్ణబాబు, లోపలికెళ్ళి మీ ఆవిడని తీసుకురా. తీసుకొని వస్తా. మా ఆవిడికి భక్తి ఎక్కువ కదా, ముక్కుంటుంది. తీసుకొని వస్తా. ఆగిపోయావే? ఏం లేదు బావా, నేను అలా వెళ్ళి తీసుకురాకూడదు, తనంతట తానే రావాలి. నిహారిక, తొందరగా తీసుకురా, ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. నిహారిక తాళాలు తీసుకోవడానికి అమ్మవారు అనుగ్రహించలేదనుకుంటా, అందుకే బుద్ధిగా వచ్చేస్తుంది. తాళాలు తాళాలు తీసుకుంటా. తాళాలు ఏమైందమ్మా? ఎందుకు తాళాలు తీసుకురాలేదు? అంటే అది అత్తయ్య, చెప్పమ్మా. తాళాలు తీసుకునే ముందు బాగా ఆలోచించాను. ఏం ఆలోచించావు? నాకు తాళాలు, బాధ్యతలు రావడం ఇంతమందికి ఇష్టం లేదు. సుజాత గారికైతే మరీ అసూయగా ఉంది. ఇలాంటి సమయంలో నేను పెత్తనం తీసుకొని సంతోషంగా ఎలా ఉండగలను? అందుకే తాళాలు తీసుకోలేదు.
పెళ్లికి మరో 13 రోజులు సమయం ఉంది కదా అత్తయ్య. కృష్ణగారు నాకు తాళి కట్టిన తర్వాత నేను తాళాలని తీసుకుంటే బాగుంటుందని ఆలోచించాను. అందుకే తాళాలను అంతవరకు మీ దగ్గరే ఉంచండి. మీరేమంటారు అత్తయ్య? అమ్మవారి జాతకం కలిగిన అమ్మాయివి, నీ ఆలోచనలు ఉత్తమంగానే ఉంటాయి. ఏమండి, నిహారిక చెప్పినట్టే చేద్దామండి. సరే వేద, ఇది అందరి ఆమోదంతో సంతోషంగా జరగాల్సిన కార్యక్రమం. అందరూ ఇలా మొహాలు మార్చుకుంటే మనమెలా చేస్తాం? నువ్వన్నట్టే చేద్దాం. అమ్మయ్యా, మొత్తానికి తాళాల స్వీకరణ వాయిదా పడింది. సినిమా అయిపోయింది. పదండి పదండి పద. నువ్వు కోరుకున్నట్టు ఆగిపోయింది కదా, ఇక బయలుదేరు. ప్రస్తుతం ఆగుండొచ్చు, తర్వాతైనా నిహారికకు తాళాలివ్వడం కరెక్ట్ కాదు. మంచి ఛాన్స్ పోగొట్టేశావు. ఆ గది గురించి నీకు తెలీదు, నువ్వు సైలెంట్ గా ఉండు. ఈ చంద్రముఖి గది గురించి నాకెందుకు తెలీదు? వామ్మో. నమస్తే నమస్తే. పెద్దరికంతో ఆలోచించేవారెప్పుడు అందరి గురించి సమానంగా ఆలోచించాలి. జాతకం కుదిరినంత మాత్రాన ఆ నిహారిక ఏమైనా పైనుంచి కింద కూడిపడిందా? జాతకం కుదరనంత మాత్రాన మిగిలిన వారు మనుషులు కారా? అందరికీ చిన్న చిన్న కోరికలుంటాయి, సంతోషాలుంటాయి. ఒక్క నిహారికనే అమ్మవారిని మోసినట్టు తల మీద మోస్తాను, మిగిలిన వాళ్ళందరినీ కాళ్లతో తంతాను అని రీతిలో ప్రవర్తిస్తే ఎలా? పెత్తనమంతా నిహారిక చేతిలో పెడితే అది బాగానే సంబరం చేసుకుని ఊరేగుతోంది. మరి మిగిలిన వాళ్ళేమైపోవాలి? పోనీలే అక్క, ప్రస్తుతమైతే వాయిదా పడింది కదా. వాయిదా పడింది కాబట్టి సరిపోయింది. లేకపోతే లేకపోతే నిహారికకి తాళాలిస్తే ఏం జరిగిపోతుంది? నా కొంప మునిగిపోతుందా? ఆ విషయం నేనిప్పుడు చెప్పినా మీకు అర్థం కాదులే. జాతకం కలిగిన కోడలతో తరాల నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలను నేను ముందుకు తీసుకెళ్లాలనుకోవడం తప్ప? అక్కడ పదోళ్ళు జాతకం కుదిరిన అమ్మాయి నా ఇంట్లో అడుగు పెడితే పంటలు సస్యశ్యామలంగా ఉంటాయని, ఎప్పటికీ కరువు కాటకాలు రావని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆ బాధ్యత నేను నెరవేర్చకపోతే అందరూ ఘట్టమనేని వంశం వైపు, కుటుంబం వైపు వేలెత్తి చూపిస్తారని ప్రతిరోజు నేను నరకం అనుభవిస్తున్నాను. ఆ బాధ మీకు అర్థం కాదు. చూడు, నా దృష్టిలో అవని, నిహారిక, లావణ్య, వసంత, కావ్య అందరూ సమానమే. నాకు, నా భర్తకు ఎవరి పట్ల పక్షపాతం ఉండదు. ఎవరైనా మంచి చేస్తే ఎలా మెచ్చుకుంటానో, తప్పు చేసినప్పుడు కూడా అలాగే దండిస్తాను. అవనిని నేను కొన్ని 100 సార్లు మెచ్చుకున్నాను. అవి నీ కంటికి కనిపించవు. నేను ద్వేషించింది మాత్రమే నీకు గుర్తుంది. మీ ఇద్దరిలో ఏ ఒక్కరి జాతకం నాతో కలిసిన ఆ హోదా మీకు దక్కేది. కానీ అదిప్పుడు కుదరదు కదా. అందరి యోగక్షేమాల కోసం నేను శాస్త్రాన్ని గౌరవించి నా బాధ్యతను నేను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాను.
అది మీరు అర్థం చేసుకుంటే నేను చెడ్డదానిగా మీకు కనిపించను. చనువు కొద్దీ అక్క అలా మాట్లాడేసింది. ఏమనుకోవద్దు అత్త. అక్క మాటలకు మీకు బాధ అనిపించినందుకు అక్క తరపున నేను క్షమించమని అడుగుతున్నాను. చూడండి, పరిస్థితుల వలన నేను మిమ్మల్ని ఎన్ని మాటలన్నా మీరంటే నాకెప్పటికే అభిమానమే. మేనకోడళ్ళంటే ఈ అత్తకి ఎప్పుడూ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమని పైకి చూపించుకోవడానికి సందర్భం రావాలి, అంతే. అత్తయ్యలో ఈ మంచితనం చూసే నేను ఈ ఇంటి కోసం పోరాడుతున్నానక్క. నాకు మాత్రం ఆ మంచితనం ఇంకా కనిపించడం లేదు. నువ్వే ఈ ఇంటికి దిక్కు అని ఆవిడ తెలుసుకునే వరకు నా అభిప్రాయం మారదు. ఈ పాటికి నిహారిక చేతికి తాళాలు వచ్చేస్తుంటాయి. ఒకసారి ఫోన్ చేయి. తాళాలు మిస్ అయ్యేసరికి చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది పాపం. ఏంటి? తాళాలు పెత్తనం వచ్చేసుంటాయి కదా, ఎందుకంత చిరాకు? వచ్చేసాయి. నా మెడలో గజమాల వేసి మరీ బాధ్యతల్ని అప్పగించారు. టీవీలో కూడా చూపిస్తున్నారు, చూడండి. అంటే మనం అనుకున్నట్టు జరగలేదా? నా బొంద జరిగింది. అవన్నీ ఆ సుజాతలు అంతా తారుమారు చేసేశారు. సరైన సమయంలో ఆ సుజాత ఎంటర్ అయిపోయింది. జాతకం కలిసింది కాబట్టి ఇంట్లో పూజలు చేయించండి, పల్లెటూరులో ప్రసాదాలు చేయించండి. అంతేకాని ఇంటి పెత్తనం మొత్తం నిహారిక చేతిలో పెట్టడం ఏంటి? నిహారిక కంటే ముందు అర్హత కలిగిన వారికైతే ఇవ్వాలి కదా. తాళాలనేవి పెద్ద బాధ్యత కాబట్టి మావయ్య చెప్పినట్టు అమ్మవారి ముందు పెట్టండి. అయితే నీకు పెళ్ళయ్యే వరకు దినదిన గండంలాగే ఉంది. దినదిన కాదు, క్షణ క్షణ గండంలా ఉంది. అసలే నీ జాతకం ఆ ఇంటికి సరిపోదు. పెళ్లికి ముందు ఆ నిజం ఎక్కడ బయటపడిపోతుందో అని అదొక టెన్షన్. ఆ విషయం గురించి ఫోన్లో కూడా మాట్లాడకండి. ఆ నిజం తెలిసిన వికాస్ గాడిని బయట తిరగకుండా చేసింది కూడా అందుకే కదా. అందుకే పొరపాటున ఎక్కడ వాగకండి. వికాస్కి ఏం తెలుసు? ఏదో నిజం దాస్తున్నారన్నమాట. అది కనిపెట్టాలి. ఈ రోజు తాళాలు చేతికి అందుంటే అవ్వని మీద ఆధిపత్యం దొరుకుండేది. టోటల్గా ఈ ఇల్లే నా కంట్రోల్లో ఉండేది. మంచి ఛాన్స్ మిస్ అయింది.
హలో వికాస్ గారు. గౌతమి, నేను మళ్ళీ చేస్తాను. మళ్ళీ ఏం జరిగిందో? వికాస్ గారు, మీకు క్లియర్గా వినిపిస్తుందా? అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవారు. ఈ మధ్య ఏమైపోయారండి? జైల్లో ఉన్నవాడితో ఎలా మాట్లాడుతుంది? ఏంటి, మమ్మల్ని కలవాలనుకుంటున్నారా? ఎందుకు?